టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో పత్రికా ఏర్పాటు చేసి మతి భ్రమించిన వ్యక్తిలాగా ఒక పిచ్చోల్లాగా మరి మా ఎమ్మెల్యే గారి మంచి వ్యక్తం చేయడం మరి అది కుసంస్కారానికి నిదర్శనం ఇది. మా ఎమ్మెల్యే గారు ఏదైతే ఉందో వారిని ఉద్దేశించి సోదర సమానులని సంబోధించినప్పటికీ కూడా మరి ఆ విధంగా బడి హేళని మాట్లాడడం, యూజెస్ పిల్లలు మాట్లాడడం మరి ఎంతవరకు కరెక్టో మాకు అర్థం కావట్లేదు. మరి వారి చరిత్ర తీసుకున్నట్టయితే, వారి కుటుంబ చరిత్ర తీసుకున్నట్టయితే ఏ విధంగా ఉందో మా అందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు, కొరుట్ల ప్రజలందరికీ కూడా తెలుసు, కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా ఏ విధంగా మరి నమ్మిన వ్యక్తులకు వెన్నుపోటు పొడిచే విధంగా మీ తండ్రి గారు అప్పుడు విద్యాసాగరరావు గారు ఉద్యమ పార్టీ అయిన కేసీఆర్కే పొడిచిన వ్యక్తి మీ ఫాదర్ కాదా? అది నీకు తెలియదా? అయ్యప్ప మాలలో ఉండి ఎమ్మెల్సీ క్రాస్ అవుట్ చేసి డబ్బులకు ఆశపడ్డ వ్యక్తి మీ ఫాదరు. నువ్వు అడుగు ఫస్ట్ ఏందో. ఇవాళ జైత్యాల ప్రాంత అభివృద్ధి కోసం మా సంజయ్ అన్న గారు ఏ విధంగా మరి పాటుపడుతుండ్రో మరి మా జైత్యాల ప్రజలకే కాదు, జైత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో వారికి మద్దతు ఇస్తూ వారి నుంచి సహాయ సహకారాలు పొందుతూ మన ప్రాంత అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడుతుందో ఆ విధంగా నువ్వు కూడా పడు కదా. మా ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడినరు? మీ దగ్గర 100 పడకల ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో కొరుట్ల మెట్పల్లిలో అట్లే మరుగున పడి ఉన్నాయి, నువ్వు దాన్ని అభివృద్ధి పరుచుకో ఫస్ట్. నీతోటి చేత కాకపోతే నా ఏమడరా రేవంత్ రెడ్డి గారి ద్వారా నీకు నిరూపిస్తా అని చెప్పి తప్ప. అది నీ ప్రాంత అభివృద్ధి లేదు, అక్కడ మెడికల్ ఫెసిలిటీ లేదు. అక్కడ వాస్తవమే జైత్యాలు వస్తుండ్రు. మరి నువ్వేం చేస్తున్నట్టు అక్కడ ఎమ్మెల్యేగా ఏం బీగుతున్నట్టు అంటున్నాం మేము. ఒక చదువు, ఒక సంస్కారం లేని వ్యక్తిగా, నీకన్నా పెద్దోడు ఒక బ్రదర్గా ఉన్న వ్యక్తిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అది జగిత్యాలకు వచ్చి దాన్ని కల్పించుకొని జగిత్యాల జిల్లా కూడా రానియారు, కలెక్టరేట్ కూడా రానియాలని మాట్లాడుతున్నావు. నీ ప్రాంత అభివృద్ధి చేసుకో ఫస్ట్. అరవింద్ ద్వారా నువ్వు ఎమ్మెల్యే అయినావు, గుర్తుపెట్టుకో. నువ్వు నీ సొంత మీస్తోటి కాదు అక్కడ. అరవింద్ లేకపోతే నువ్వు కాదు ఎమ్మెల్యే, నరసింహరావు ఎమ్మెల్యే, గుర్తుపెట్టుకోవాలి. నీకేం తెలుసు అని నీ 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 కాన్స్టిట్యున్సీలో నీ విలేజ్ పేర్లే నీకు తెలియదు ఇప్పటికీ. ఏం డెవలప్ చేసినామని మాట్లాడినావు ఇక్కడ? మా ప్రాంతం వచ్చి చూడు, మా ప్రజలను అడుగు. మరి మా ఎమ్మెల్యే గారికి ఏ విధంగా మరి మంచి అభిప్రాయం ఉంది, ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ ఉందో తెలుసుకో ఫస్ట్. అది లేదు. మొన్న జరిగిన ఎలక్షన్ లోపట, స్థానిక ఎలక్షన్ లోపట అడుగు. మీ అయ్యాను జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు కదా, మండలానికి ఒక సర్పంచ్ కూడా గెలిపించుకోలేని ఒక చరిత్రహీనులు మీరు అధ్యక్షులు, నువ్వు ఎమ్మెల్యేవు. ఇలా మా వచ్చి మాట్లాడతావు. మా ఎమ్మెల్యే గారు 70-80 సర్పంచులు గెలిపించుకున్న సత్తా మాకుంది, గెలిపించుకున్నాం మేము. సిగ్గు తెచ్చుకోను ఇప్పటికైనా. ఏ విధంగా మాట్లాడుతున్నావు సంస్కారం లేకుండా? షుగర్ ఫ్యాక్టరీని అమ్ముకున్నాడు మీ అయ్యా, అడుగు పోయి. షుగర్ ఫ్యాక్టరీని గోపరాజు గంగరాజుకు తాకట్టు పెట్టిండు, అమ్ముకున్నాడు. అది తెలియదా నీకు? ఈ చరిత్ర మాకు తెలియదా? కాంట్రాక్టర్ మీ అయ్యా కాంట్రాక్టర్ వాడికెళ్ళి ఏం లంచం తినలే, కమిషన్ తినలే. ఇలా ఇంత నీట్గా పనిచేస్తున్న మా సంజయ్ అన్న గారి మీద ఇష్టం వచ్చిన మాట్లాడు వాళ్ళు. అబద్ధాలు మేము చెప్తున్నాం. ఇంకొకసారి ఇట్లా మాట్లాడినట్టయితే నేను జీవితాలకు అడిగట్టనే మేము ఏమనుకుంటున్నాం. ఇంత సానంతో మేము మాట్లాడుతున్నాం, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాను. మా అభివృద్ధి నీకు తెలుసా? ఇలా జైత్యాల 4500 డబుల్ బెడ్రూమ్ ఇప్పించిన ఘనత, కట్టించిన ఘనత మా సంజయ్ అనేది. ఇక్కడ నువ్వే కట్టించినావు నీ ఊళ్ళే, నీ కాన్స్టిట్యున్సీలో 2 సంవత్సరాల్లో చెప్పు. ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఇలా బండి సంజయ్ అరవింద్ గారితో మరి ఢిల్లీ దాకా పోయి ఇలా సెంట్రల్ యూనివర్సిటీ తెచ్చినట్టు మా సంజయ్ అన్న గారిని నువ్వేం తెచ్చినావు మీ ప్రాంతానికి? నువ్వులా మా ప్రాంత అభివృద్ధి మేము చూపిస్తాం, మా ప్రజలు చెప్తారు నీకు బుద్ధి. ఖబర్దారు మేము చెప్తున్నాం. ఇంకొకసారి ఈ పిచ్చి మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు. ఒక మండల ప్రెసిడెంట్ సరిపోతుంది నీకు, గుర్తుపెట్టుకో. నువ్వు మెట్పల్లి కొరుట్ల రాజీనామా చేసి జైత్యాల పోలీసుకి వెళ్తావా? నువ్వు రా. ఇక్కడ ఒక కౌన్సిలర్గా నువ్వు గెలలేవు ఇక్కడ, గుర్తుపెట్టుకో. నీకంతా ధైర్యం దమ్ము ఉంటే నువ్వు కొరుట్లకు రాజీనామా చేయి. మా నర్సింగ్ నోడు అక్కడ
ఆయన చూసుకుంటాడు, సరిపోతుంది నీకు. ఎవరికి ఎంతలో చూసుకుందాం, అక్కడ ఇక్కడ రావాల్సిన అవసరం లేదు నీకు. ఏ మహాంతోటి మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా చెప్పాలంటే బాగుంటాయి, గుర్తుపెట్టుకో. నీ చరిత్ర మా అందరికీ తెలిసి ఇక్కడ నేను సరిపోతుంది. ప్రెస్ మీట్లో మా సంజయ్ అన్న గారు నీకు అవసరం లేదు. కబర్దార్ నేను చెప్తున్నా సంజయ్, ఇంకోసారి మాట మాట్లాడితే మంచిగా ఉండదు. నిన్నటి రోజున కురుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిపై కొంత అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని చెప్పి నాడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మనందరికీ తెలుసు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులు నిరంతరం కూడా గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాన్స్టిట్యున్సీలో చేస్తున్నటువంటి అభివృద్ధి అంశాలపై మరి మీరు మీడియా మిత్రులుగా చాలా సందర్భాలలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మరి మన గౌరవ ఎమ్మెల్యే 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భాలలో ఈ ప్రాంతంలో కాన్స్టిట్యున్సీకి కావాల్సినటువంటి మౌలిక వసతులు చాలా చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా రవీంద్రన్న చెప్పినట్టు మన ప్రాంతంలో ఆ రోజులలో రాష్ట్రంలో లేనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు సుమారు 4,500 ఇళ్ళు ఇక్కడ నిర్మాణం చేయడం, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి సందర్భంలో మరి కొత్తగా మెడికల్ కాలేజీలు రావడం, దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు సరైనటువంటి నిర్మాణం జరగలే. దానికి కావలసినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, దానికి కావాల్సినటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, దానికి కావాల్సినటువంటి హాస్పిటల్ కావచ్చు, అప్పుడు 60 కోట్లు శాంక్షన్ అయితే అందులో సుమారు 14 కోట్ల పని పూర్తి అవ్వడం జరిగింది. దానివల్ల అందులో చదువుకుంటున్న పిల్లలకు అరాకొర వైద్యం, అందులో చదువుకుంటున్న పిల్లలకు ఫ్యాకల్టీ సరైనటువంటి లేకపోవడం, అక్కడికి వచ్చిన పేషెంట్లకు సరైన వైద్యం అందుతలేదని చెప్పి మరి ఏదైతే మన ఎమ్మెల్యే ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కలిసి పనిచేసి సుమారు 40 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చి మరి అక్కడ కన్స్ట్రక్షన్ కావచ్చు, హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు మరి తీసుకొచ్చి ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఆ రోజు ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంది, ఈ ప్రాంతంలో మిట్పల్లి ప్రాంతం నుంచి కావచ్చు, ధర్మాపూర్ నుంచి కావచ్చు, ఎల్కటూరు మండలం నుంచి కావచ్చు, పిగడపల్లి, గొల్లపల్లి, మన మల్యాల నుంచి కావచ్చు వైద్యం అందిస్తున్నామని ఆ సందర్భంగా చెప్తే మరి కొరుట్ల ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్లో వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, మా పేషెంట్లు జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేసుకోవద్దా అని మీరు మాట్లాడే అంశం సరైనది కాదు. అందులో మీరు రాజకీయంగా ఏ రకమైనటువంటి పరిపక్వత లేనటువంటి మాటలు మాట్లాడింది. మీరు చదువుకున్న వాళ్ళు, మీరు డాక్టరు, మరి నువ్వు ఇదే ఎమ్మెల్యే గారిని వయసులో పెద్దవారు, మీకన్నా చాలా రోజుల నుంచి మంచి ప్రాక్టీస్ చేసి ఈ ప్రాంతంలో ఎంతోమందికి ఉచిత విద్యను అందిస్తున్నాడు. పునర్చూపు లేనటువంటి వాళ్ళందరూ కూడా సుమారు 50,000 మందికి పునర్చూపును అందించినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్పై మీరు రాస్కెల్, యూజ్లెస్ ఫెల్లో మరి ఎందుకు అనాల్సి వచ్చింది? మీరు ఏదైతే మీ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్ పర్మిషన్ తీసుకొని ఈ ప్రాంతంలో ఫీజులు చక్కగా ఇస్తలేరని మరి ఆ కాలేజీకి బాంబులు పెట్టిందనో, ఆ కాలేజీలో సరైన ఈ సౌకర్యాలు లేవనో మీరు దాన్ని తీసుకుపోయి హైదరాబాద్ షిఫ్ట్ చేసుకున్నందుకు రాసుకెళ్ళారా? మరి మీరు కూడూరులో ఏదైతే ఖాదీ బోర్డుకు సంబంధించిన 1 ఎకరం 17 గుంటలు సుమారు దాని వాల్యూ 15 కోట్లు అయితే 1,25,00,000 అమ్ముకున్నందుకు రాసుకెళ్ళానన్నా. అదేవిధంగా మీ దగ్గర ఏదైతే ఆ రోజు మీ ఎమ్మెల్యే మీ నాన్నగారు విద్యాసాగర్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా మీరు నిజంగా మానవత్వం ఉన్నట్టయితే మీరు ఒక డాక్టర్